ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం, నరమేధం, ఆర్థిక దోపిడీ విపరీత ధోరణిలో ఏ విధంగా జరుగుతుందో ఈ 5 నెలలు 6 నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున పసిగట్టారు. కాబట్టే వారిని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించడానికి కారణం ఏంటి? ఇచ్చినటువంటి 6 హామీలని తుంగలో దొక్కేశారు. మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనిని కూడా తప్పుగా ప్రచారం చేసుకొని గద్దె ఎక్కినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒకటి నెరవేర్చల. ఆర్థిక పరమైనటువంటి అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పి 14 లక్షల కోట్లు ఈ రాష్ట్ర అప్పు అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు దొరికిపోయింది. దొంగలు బయటపడ్డారు. ఈ కూటమి ఏ రకంగా ఒక సమర్థవంతంగా అబద్ధాన్ని ఏ విధంగా రెక్కలు కట్టి ఈ రాష్ట్రంపై రుద్దుతుందో ఈ అప్పుల విషయంలో స్పష్టంగా అర్థమైపోయింది.